హిందీలో ఎక్కువ వ్యూవర్షిప్ సంపాదించుకున్న యాక్టర్స్ లో టాప్ 3 ప్లేస్ లో ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా ఉంటారు. అదే కాక శక్తి సినిమాకు హిందీలో సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఇలా హిందీలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న మొదటి యాక్టర్ కూడా ఎన్టీఆర్ గారేనేమో. అలాగే బాద్షా నుండి ఎన్టీఆర్ గారి సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అవుతున్నాయి. రజనీకాంత్ గారి తరువాత జపాన్ లో ఎన్టీఆర్ గారి సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అంతేకాదు జపాన్ నేషనల్ టీవీలో ఎన్టీఆర్ గారి గురించి ప్రోగ్రామ్స్ కూడా వస్తుంటాయి. ఎన్టీఆర్ గారు జపనీస్ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడగలరు. అంతేకాదు తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడగలరు. 2015లో వచ్చిన టెంపర్ నుండి ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు కంటిన్యూస్ గా హిట్స్ కొడుతూనే ఉన్నారు. నాన్నకు ప్రేమతో సినిమాలో స్టైలిష్ లుక్ లో కనపడి స్టైల్ గా వావ్ అనిపించుకున్నారు. 2016లో వచ్చిన జనతా గ్యారేజ్ తో కొరటాల శివతో మొదటిసారి టైఅప్ అయి మంచి హిట్ కొట్టారు. ఈ సినిమా 135 కోట్లు వసూలు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బాహుబలి తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ గా